రాష్ట్ర ప్రభుత్వం ఆసరా చేయుత పెన్షన్లు విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. అయితే మనకు తేదీలలో మార్పులు అనేవి కూడా మరలా చూసుకున్నట్టయితే అప్పుడు మనకు అక్టోబర్ నెల ఎలాగో అప్పుడు 24వ తేదీ నుండి 31వ తేదీ వరకు అయితే అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరిగిందన్నమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క నవంబర్ నెల డబ్బులకు సంబంధించి కూడా మనకు అఫీషియల్ తేదీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లయితే తెలుస్తుంది. సో ఒకసారి చూసుకున్నట్లయితే ఈ నెల 29వ తారీఖు అన్నమాట, డిసెంబర్ 29th రోజే మనకి యొక్క పెన్షన్ డబ్బులకు సంబంధించి మీ అందరికీ కూడా అకౌంట్లో ఆ రోజే క్రెడిట్ అయితే కావడమే జరుగుతుందన్నమాట మిత్రమా. సో ప్రతి ఒక్కరికి అయితే ఇప్పటికే మీకు అందరైతే ఎదురు చూస్తుంటారు మీ యొక్క అకౌంట్లోకి వచ్చేసి కూడా అయితే పడతాయని అయితే మీరు అనుకోవచ్చు అన్నమాట. ఎప్పుడు మన వికలాంగుల పెన్షన్ వచ్చేసి కొంచెం ముందుగానే పడుతుంది అన్నమాట. అంటే ఈ తేదీలలో కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ 24వ తేదీ నుండి 31వ తేదీ వరకు అయితే ఈ మధ్యలో ఏవైతే తేదీలు ఉన్నాయి 25 కానీ ఇవ్వచ్చు, 26, 28, 29, 30 ఇట్లా చూసుకున్నట్టయితే ఇట్లా పడేటి అన్నమాట. సో ఈసారి మనం చూసుకున్నట్టయితే నవంబర్ నెల పెన్షన్ డబ్బులకు సంబంధించి తేదీ అయితే ప్రకటించడం జరిగింది. నల్గొండ గారు బట్వాడ శాఖ వచ్చేసి కూడా మనకు పెన్షన్ల ద్వారా వచ్చేసి కూడా మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. నల్గొండ గారు బట్వాడ పెన్షన్లు ప్రతి ఒక్కరికైతే పెన్షన్దారులకు తెలియజేయగా డిసెంబర్ 29th, డిసెంబర్ 29వ రోజు చూసుకున్నట్టయితే ఆ రోజే మీకు అందరికీ కూడా మీ యొక్క పెన్షన్ డబ్బులకు సంబంధించి అకౌంట్లో క్రెడిట్ అయితే కావడమే జరుగుతుంది. చాలామంది పెన్షన్దారులు అయితే అనుకోవచ్చు డబ్బులకు సంబంధించి కూడా ఇంకా పడలేదు, ఏంది 25వ తారీఖు అయింది కదా, 28వ తారీఖు ఉన్నది కదా, 27 ఈరోజు అని అయితే మీరు అందరూ అనుకోవచ్చు అనమాట. సో ఎవరు కూడా కంగారు పడకండి. డబ్బులకు సంబంధించి కూడా మనకు కొంచెం ఈసారి చూసుకున్నట్టయితే 29th రోజే, ఇప్పుడు కొంచెం ఆలస్యంగా అంటే అటు ఇటుగాను ఒక 4-5 రోజులు వెనుక ముందు అయితే ఇట్లా జరుగుతుంది అన్నమాట సామాన్యంగా చూసుకున్నట్టయితే. సో పెన్షన్దారులకు ఇప్పటికే చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించినట్లయితే తెలుస్తుంది. ఆసరా చేయుత పెన్షన్లు అనేవి పెంపు చేయబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట. 4016 రూపాయలు కానీ ఇవ్వచ్చు, 6016 రూపాయలు కానీ ఇవ్వచ్చు. పెంపు చేస్తామని అయితే 6 గ్యారెంటీలో ఇచ్చారు. సో 6 గ్యారెంటీలో ఒకటి ఆసరా చేయుత పెన్షన్ అన్నమాట. దీనికి సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అనేది సమావేశాలకు సంబంధించి కానీ ఇవ్వచ్చు. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టనున్నట్లయితే తెలుస్తుంది. అధికారులకు సంబంధించి కానీ ఇవ్వచ్చు. అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా అమలు చేయబోతున్నట్లయితే ఈ నూతన సంవత్సరం తర్వాత చూసుకున్నట్టయితే మనకు రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అనేవి కూడా ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట. చాలా మంది అయితే 2-3 సంవత్సరాల నుంచి వెళ్ళి కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట. చాలా మంది అయితే 57 సంవత్సరాలు నిండిన వారు అందరూ కూడా ఈ యొక్క అప్లికేషన్ వచ్చేసి కూడా మీరు అందరూ కూడా ఈ యొక్క స్వీకరించడం జరుగుతుంది. పెన్షన్లు కూడా మీరు అందరూ పొందాలనుకుంటారు. అది ఒకరైతే ఇంకొక అటు ఇటుగాను ఒక 20 days ఆర్ 1 month వరకు వేచి ఉన్నట్లయితే కొత్త పెన్షన్లు కూడా అమలు అవుతాయి అన్నమాట. మనకి ఇక్కడ ఏమని చెప్పారంటే ఆసరా చేయుత పెన్షన్ అనేది పెంపు చేయడానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి ఏవైతే వచ్చే నెలలు ఉన్నాయంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ ఫస్ట్ వీక్లోగా చూసుకున్నట్టయితే పెన్షన్ అనేది పెంపు చేస్తారట. సో ఓకే, అందరికైతే అర్థమైంది కదా. సో వాళ్ళు చెప్పారన్నమాట. ఇక్కడ మనం ఏది కూడా ఇక్కడ అంటే మనం సొంత మాటలలో వచ్చేసి కూడా ఇలాంటి ఫేక్ న్యూస్ వచ్చేసి స్ప్రెడ్ చేయట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే తెలుస్తుంది. సో ఇదన్నమాట విశేషాలకు సంబంధించి. సో అందరూ కూడా మన ఛానల్ని కొత్తగా వస్తున్నారు, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్.